నువ్వు చేస్తున్నటువంటి పాపకార్యమే అనేటువంటి ఏముందంటే కొంచెం పుణ్యం నువ్వు చేస్తే అది కాంప్రమైజ్ వాడికంటే వీడికి కొంచెం పెట్టాను. బట్ వీడు కూడా వేస్ట్ అన్నాడు. పుణ్యంతో నువ్వు పాపాన్ని మైనస్ చేసుకోవాలి అంటే అది స్వామి పాప పుణ్యాలు అసలు నువ్వు చేసుకుంటుంది కర్మ ఏదైతే ఆ కర్మని నువ్వు చేశావు అది పుణ్యమైనా నువ్వు అనుభవించవలసిందే పాపమైనా నువ్వు వాళ్ళు కొంత రజోగుణం నుండి పూర్తి తమస్సు ఉన్నటువంటి వారు రజస్సు తమస్సు ఉన్నట్టు అంటే కొద్దిగా రజస్సు ఉన్నవాడు వీడు జగత్ గురించి ఆలోచిస్తాడు. వీడు ఏం ఆలోచిస్తాడంటే నేను నా తర్వాత నన్నేమన్నా శిక్షించడమో రక్షించడమో ఉండేవాడు వాడు ఒకడు ఉంటాడు, నేను ఒకడు. నేను ఉన్నానంటే నేను చేసేటువంటి కర్మలన్నింటినీ ఫలప్రదానం నాకు పరిచయించేవాడు, నన్ను శిక్షించేవాడు, నన్ను రక్షించేవాడు వాడు ఉంటాడు. ఆ ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే వీడికి జగద్దృష్టి జగత్తు వాడు నా కోసమే పెట్టాడు. ఈ జగత్తు ఉన్నది ఎవరి కోసం? నా కోసమే. కళ మూల ఔషధి శాఖలు ఫలం పండు కందమూలాలు ఔషధులు మందులు శాఖములు కూరగాయలు మృగపతులు ఈ జంతువులన్నీ మనుషుల కొరకు అభివృద్ధి చేసి వాడి ఆలోచన నా కోసం వాడు చేశాడు. చేసిన ఎందుకు వాడు నీకు ఇవన్నీ చేసిన వాళ్ళకి పిచ్చిలో ఎందుకు చేస్తాడు? అందుకని ఈ పెళ్లి నేను అనుభవించడంలో ఏ వాటిలో తప్పుడే. ఇవన్నీ నా కోసమే చేశాడు. నేను అనుభవించడం కోసం వీటిని ఏం చంపినా కూడా నాకు తప్పు. వాడు అలా అనుకుంటున్నాడు. వీడు ఇంకొక జాతి, వీడికి కూడా మోక్షాన్ని కూర్చొనే లేదు. వీడికి ఇంకా నెక్స్ట్ వాడి గురించి చెప్పాడు. ఆ ఇద్దరిని తీసుకోవాలి శాస్త్రం. వాడిద్దరు జోలికి మనం పోవట్లేదు. వాళ్ళు ఎవరున్నా నీకు దొరికితే ఇంట్లోనే మన కొడుకులో మన కుటుంబంలో మన వాళ్ళే ఇలాంటి వాళ్ళు ఉంటారనుకో వాళ్ళకి చెప్పడానికి అసలు ప్రయత్నించాలి. వాడు వెళ్ళే మార్గంలో వాళ్ళని వెళ్ళనివ్వాలి. మీరు ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించడం అనవసరం. వాళ్ళు దేవుడి గురించి ఆలోచించే తీరిక కూడా దేవుని గురించి కాదు, జగత్తు గురించి ఆలోచించే తీరిక అసలు జగత్తు ఏమిటి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వాడు ఇది ప్రతి విషయాలు వీడికి నష్టపడుతుంది. ఎందుకంటే పూర్తిగా వీడికి జ్ఞానం కలగలేదు. పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు. పూర్తిగా జ్ఞానము కలగలేదు, పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు. మసటి చీకటి వారికి ఈ తాడు మీద పాము కనిపించే అవకాశం. అసలు తాడు కనిపించడం పాము కనిపించిన వాడు. వీడికి తాడు కనిపించకుండా పాము కనిపించే ఆరోగ్య సత్వం కనిపించే అవకాశం ఉంది. ఈ ఆరోగ్యం అది మసటి జ్ఞానం కలగలేదు. వీడికి ఎటువంటిది అంటే సగం రజస్సు సగం రజస్సు సగం మనకి గుణాత్మకమైనటువంటి మాయకు గుణాలు సర్వము రజస్సు తమస్సు వాణ్ణి వదిలేసి తమస్సు రజస్సు కలిసిన వాణ్ణి వదిలేసి సగం రజస్సు సగం సత్వము ఉన్నవాడు వాళ్ళు మనమందరం అలాంటి ఈ పూర్తి రజస్సు కూడా లేకుండా సత్వంలోనే ఉండేవాడు జ్ఞానుడు. వాడికి వాళ్ళకి సత్వమే ఉంటుంది. జగత్తంతా వాళ్ళకి తాడుగా కనిపించింది. వాడు వాడికి ఇప్పుడు బాగా కనిపిస్తుంది. వాడికి తాడేనే అట్లా గుణ కర్మ విభాగం గుణాన్ని కర్మని బట్టి 4 జగల వాళ్ళు.
ఈ ఇద్దరి గురించి నేను ఉపదేశిస్తున్నాను, మీరు కూడా ఉపదేశిస్తున్నాను. ఈ ఒకరిని అసలు వీళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడు అంతవరకు వచ్చిన వాడు వాడే పరిస్థితి. ఎందుకంటే అసలు వాడికి భ్రాంతే లేదు కదా. ఎందుకంటే వాడి తాను కనిపించలేదు, వాడికి తెలిసిపోయింది, వాడికి తాడు తెలిసిపోయింది. జగత్తంటే ఇది తాడు లాంటిది, అది బ్రహ్మం అని తెలిసిపోయింది. ఆ బ్రహ్మం నేనేనని వాడు మెల్లగా ట్రై చేసుకుని వాడు వాడికి మనకు బాధ. ఇప్పుడు మనకు బాధ ప్రత్యూష ప్రదోషే వర్ణవాడు అంటే కొంత జ్ఞానం ఉంది, కొంత అజ్ఞానం ఉంది. ఏమిటి నేను బ్రహ్మం అంటే నువ్వు బ్రహ్మం అని నా వాచ వింటున్నావు. నేను బ్రహ్మం అయితే ఈ జగత్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గురించి ఎక్కడ, ఎవరు దీన్ని సృష్టించాడు, ఇది ఎందుకు నన్ను బాధిస్తోంది, నేను అహంబ్రహ్మాస్మి అని చూపించే ఆకాశం ఇది బాధిస్తుంది. బయటికి రాగానే ఇది నన్ను పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు పాఠం మనకోసమే ఆ స్థితిలో ఉన్న వాడికి చెప్తున్నారు. మీకు లాంఛితపట దృష్టాంతాన్ని మొట్టమొదటి ఈ ఘటనని రంగు వేసేవాడు సర్వతో లాంఛితో మధ్య యథాస్య గట్టిక స్ఫటక సూక్ష్మాకారస్తదేహస్య నకు సర్వత్ర లాంఛితం. రంగు వేసేవాడు వస్త్రముల పైన బొమ్మల అద్దకాన్ని చేయాలని తెల్ల బట్ట తెచ్చి దాన్ని కరక్కాయలో గంజి నీళ్ళల్లో ఉంచి దాన్ని గట్టిగా వస్త్రం చేస్తాడు. అంటే రంగు వెయ్యాలి అనుకుంటే దాన్ని అలా తిక్కుగా ఉండకపోతే అది పట్టదు, రంగు పట్టదు, బొమ్మ సరిగ్గా పడదు. అంత ఒదులుగా ఉన్న గుడ్డ మీద బొమ్మ ప్రింట్ వేస్తే పడదు కదా. అట్టి స్థితి ఘటితము అనుకుంటుంది. అది ఈశ్వరాకార స్థితికి దృష్టాంతము చెప్పబోతున్నారు. మనకి జీవ సృష్టి, ఈశ్వర సృష్టిని చెప్పబోతాడు. రెండు సృష్టిని చెప్పి జీవ సృష్టి నీకు మారుతూ వస్తుంది, ఈశ్వర సృష్టి ఇక్కడే ఉంటుంది, నీకు ప్రతిబంధకం ఇది కాదు, నీకు అది అప్పుడు జీవ సృష్టి నిన్ను బాధిస్తుంది, కాబట్టి ఈశ్వర సృష్టి నిన్ను బాధించదు అని రెండు సృష్టిల గురించి నీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇందాక అసలు సృష్టియే లేదు, అదంతా బ్రహ్మమే అని చెప్పాడు కదా. ఆ సృష్టి ఎక్కడ పుట్టిందో చెబుతున్నారు. ఎక్కడ పుట్టింది అంటే అక్కడెక్కడో నిరంజన గర్భుడున్నాడు. ప్రళయం అయిపోయింది, ఆ కిందటి జన్మలో ఉన్న వాసనలన్నీ తీసుకుని ఆ పుణ్య పరిపాకం వాడెవడో శ్రద్ధ చేస్తున్నాడు అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు కాకుండా ఇందాక మొట్టమొదటి పాఠంలో ఏం చెప్పాడు, తత్వమసి అన్నప్పుడు నువ్వే వాడని చెప్పాడు కదా. ఇప్పుడు వాడు ఇంకో ఉన్నాడంటే వాడి ఎగ్జిస్టెన్స్ పెట్టే మరి నువ్వేవు, వాడబోతు మీ మరి నేను నాకలేదు, వాడే నేనన్నప్పుడు నేను కదా సృష్టి నేనే చేయాలి కదా. జీవ సృష్టి నాలో జరగాలి, అప్పుడే నువ్వు నమ్ముతావు. వాడెవరో సృష్టి చేస్తున్నాడు నేను నిజాలు చేస్తే తత్వమసి మహావాక్యానికి వ్యతిరేకం అవుతాడు. నువ్వు పాఠం అర్థం అవుతాడా? ఏమన్నా నేను కన్ఫ్యూజన్ పట్టిస్తున్నానా? ఏం లేదు కదా. ఇక ఏమాత్రం అలా అనిపించినా చెప్పండి, చెప్తుంటారు కానీ ఈ సందర్భంలో చాలా అంటే నేను ఇంకొకటి ఉన్నాడు అని ఇప్పుడు మీరు చెప్తే తప్పు అవుతుంది. వాడే నువ్వని చెప్పిన మాట అబద్ధం అవుతుంది. ఇప్పుడు నువ్వే సృష్టి చేయాలి, నువ్వే సృష్టి చేస్తున్నావని నీకు తెలియాలి, అప్పుడే నువ్వు ఒప్పుకుంటావు. ఈ జగత్తును నువ్వే సృష్టించావు, ఇంకోడెవడో నీకు వెనక ఉండి అతను ప్రాంప్టింగ్ చేసి నిన్ను సృష్టించుతాడు. ఈ జగత్తు ఎలా ఏర్పడుతుందో ఇవాళ పాఠంలో చెప్తాను. నువ్వే దీన్ని ఏర్పాటు చేస్తున్నావు, నువ్వే ప్రతిబంధకమని యోగిస్తున్నావు, మరి నువ్వే తయారు చేసుకుంటావు, నువ్వే నాకు బంధకం అని యోగిస్తున్నావు. అది చెప్తున్నాను. ఈ ప్రింట్ వేయాలనుకుంటే ముందు దీన్ని గట్టిక వస్త్రం చేయాలి. తెల్లబట్ట దాన్ని కరక్కాయలో గంజి నీళ్ళలో పెట్టి వాడు గట్టి కనిపించాలి. అది ఈశ్వర ఆకార స్థితి అనుకో. అది గట్టికమైన తర్వాత ఆ వస్త్రమును ఎండవేసి దాని మీద మనం వేయగలిగిన బొమ్మల ఆకారము నల్లని మసితో ఒక గుర్తుగా అవుట్లైన్ వేసుకుంటారు. అది వస్త్రమునకు లాంఛిత స్థితి. లాంఛ్ అట్లనే అపరిచీకృతములైన పంచభూత కార్యముల చేత గుర్తులు ఏర్పడిన సమష్టి లింగ శరీర ఉపాధికులైన ఇరంగ వరకుల లాంఛితము అనుకుంటున్నాను.
అంటే నువ్వు లాంఛితం వేసేటప్పుడే నువ్వు అవుట్లైన్ వేసుకునేటప్పుడే అది ఏనుగు బొమ్మ వేస్తున్నావా, లక్ష్మీదేవి బొమ్మ వేస్తున్నావా, ఇంకొక బొమ్మ వేస్తున్నావా అని నీకు నిర్ణయం అయిపోతుంది. రంగులు గీయక ముందే అవుట్లైన్ వేయగానే నీకు ఆకారం అది ఏం వేస్తున్నావో నీకు అది నిర్ణయం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు దానికి రంగులు వేస్తున్నావు. ఇంకా నీకు స్పష్టంగా తెలియడానికి ఇంకొకటి వేస్తున్నావు. అంటే బట్ట మీద రంగులు వేయడానికి అట్ ఏ టైం బట్ట మీద రంగులు పట్టలేదు. 4 స్టేజెస్లో పడుతుంది. తెల్ల బట్ట తీసుకున్నావు, ఇప్పుడు ఆ తెలుపే కనపడలేకుండా చేసావు. తెలుపు లేదు, ఏమైపోయింది అంటే దాని ముందు రంగు పెట్టావు, తర్వాత దానికి రంగు వేసావు, తర్వాత దానికి బొమ్మ అవుట్లైన్ తీసుకున్నావు. అవుట్లైన్లో నీకు అది ఏం చెయ్యాలో నేను అవుట్లైన్ గీసి వస్తే ఇప్పుడు ఏడుగు అవుట్లైన్ గీసాను అనుకున్నాను. ఒక ఉంటే అవుట్లైన్ గీసాను. ఇప్పుడు ఆ ఉంటే చోటులో ఉన్నటువంటి ఆ గుడ్డ ఉంటే ఏనుగు బొమ్మ గీద్దామని నేను పెట్టుకున్న చోటులో బట్ట ఏనుగైంది. నేను బట్ట మీద మీకు బొమ్మలు వేసి ఇట్లా పెట్టంగానే మీరు ఏమంటారు, ఇది ఏనుగు, ఇది ఉంటే. నిజంగా అక్కడ ఉన్నది ఏనుగు దగ్గర గుడ్డే ఉంది, ఒంటి దగ్గర బట్టే ఉంది. మరి ఏది ఏనుగు అయిపోయింది, ఏది ఒంటి అయిపోయింది అంటే ఏది కాదు అసలు. కాకపోతే అది ఏనుగే అంటున్నావు కదా, నీవు ఏనుగే అంటున్నావు, ఇది ఏనుగే అంటున్నావు. అంటే ఇది ఏనుగు లాగా కనిపించింది. ఇప్పుడు ఆ ఏనుగు ఎక్కడ పుట్టింది, ఆ ఏనుగు ఎక్కడ పుట్టింది, దాన్ని దేని మీద వేశావు? ఆ ఏనుగు నీ మనస్సులో పుట్టింది, ఆ ఒంటి నీ మనస్సులో పుట్టింది. కాబట్టి నీ మనస్సులో పుట్టినటువంటి ఒంటిని నువ్వు ఈ బట్ట మీద వేశావు. అది దేన్ని చూసి వేశావంటే నా మనస్సులో ముందు ఒక వంట పుట్టింది, నా మనస్సులో ఒక ఏనుగు పుట్టింది. నా మనస్సులో పుట్టిన ఏనుగు ఆకారాన్ని నేను ఈ గుడ్డ మీద పట్టాను. దాన్ని చూసి నా మనస్సులో ఏదైతే పుట్టిందో, నేను బ్రహ్మమైనాను కదా, నాలో ఒక ఏనుగుని సృష్టించుకుని ఏనుగుకి ఇట్లా తొండ ఉండాలి, ఇక్కడ చెవులు ఉండాలి, ఇక్కడ కళ్ళు ఉండాలి, నేను ఊహించుకుని సృష్టించుకున్నాను కదా. అంటే ఏనుగుని గురించి చదివి ఏనుగు తొండ ఉంటుంది, ఏనుగు చెవులు ఉంటాయి, చాటల్లాగా అలా ఏమో నేను అట్లాంటి బొమ్మని నేను ఇక్కడ వేయాలని. నీవు కూడా బ్రహ్మములే కాబట్టి నువ్వు కూడా దాన్ని అలాగే ఊహించుకున్నావు కాబట్టి నేను చెప్పకుండానే ఇది ఏనుగు ఉంది. నేను చెప్పలే ఇది ఏనుగు బొమ్మ వేశాను, నేను బొమ్మ వేయను. కానీ నేను బొమ్మ ఇది నువ్వు ఏనుగు అంటున్నావు. ఇప్పుడు నేను నువ్వు ఇద్దరు బ్రహ్మములు కాకపోతే నేను నీకు చెప్పకుండా నాలో ఊహించుకుని ఏనుగు బొమ్మ అంటే అది ఏనుగు నువ్వు ఎట్లా అన్నావు? ఆల్రెడీ నా మనసులో అదే అలాంటి నీకు వాసన ఉంది కదా, ఆ వాసన ఆధారంగానే కదా నువ్వు చెప్తావు. అలాంటి వాసనే నా లోపల కూడా ఉంది కదా, ఆ వాసన ఆధారంగానే కదా నేను బొమ్మ వేస్తాను. కాబట్టి నీ వాసనకి నా వాసనకి మూలం ఒకటే. నేను ఎలా ఊహించి ఏమి ఇట్లా ఉంటుంది అని నేను నిర్ణయించుకున్నాను, అలాగే నువ్వు కూడా నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకున్న బొమ్మ ఇంకో రకంగా ఉందని నువ్వు నిర్ణయించుకున్నది అనుకో, దీన్ని నేను అనొచ్చు. ఇప్పుడు నాలో నీలో ఒకే ఒక బొమ్మ తయారైతే దాన్ని చూస్తాను. నేను ఇంకా నీకు చెప్పలేదు, బొమ్మ వేశాను, నువ్వు కూడా వెంటనే అది ఏనుగు బొమ్మ. నేను ఇంకా ఏనుగులాగా అంత ఆధారం అవుట్లైన్ మాత్రమే వేస్తాను. దేని మీద వేస్తుంది బాగా నువ్వు కనుకుంది. అట్లాగే నేను కూడా కనుకుంటే ఆ విధంగా కాబట్టి వాడు పూర్వవాసనల ఆధారంగా చేసుకుని సృష్టి చేస్తాడు కదా పాఠం చెప్తాను. నీవు ఏ వాసన ఆధారంగా చేసుకుని అది ఏనుగని
నేను బొమ్మ వేసేవాడిని ఏ వాసన ఆధారంగా చేసి అది సృష్టించాను. పూర్వపు వాసన అంటే నేను ఏనుగుల గురించి ఇట్లా ఉంటుంది అన్న నాకుంది. ఆ వాసన లేకుంటే అది ఆ వాసన లేకుంటే అని అదే చెప్తున్నారు. చిన్న పిల్లవాడిని స్కూల్లో పుస్తకాలు బొమ్మలు ఉంటాయి కదా, వాడు ఎప్పుడు పామును చూడు. చిన్నపిల్లవాడు పామును చూడు, కానీ పాము బొమ్మ కనపడంగానే వాడు వెంటనే ఏమంటున్నాడు, ఆ బొమ్మ కనపడంగానే పాము ఇట్లా ఉంటుందని వాడు ఎప్పుడు చూడలేదు. వాడు ఏమంటున్నాడు, ఇది పాము. పిల్లవాడికి మరీ ఏమీ తెలియదు, 1వ తరగతి పిల్లవాడికి పుస్తకాలు ఇస్తే వాడు బొమ్మను చూసి ఇది ఏనుగు, ఇది పాము వాడు చెప్తున్నాడు. మనం చెప్తాం వాడికి ఈ పాము ఇది లేదు, అతను రాసిన అక్షరాలు చదువుకోవడం వాడికి రాదు. కానీ వాడు పాము అనకపోయినా బాము ఇదేదో అంటే పాము ఇట్లా ఉంటుంది అని వాడు ఎప్పుడు ఎవరు చెప్తారు? ఏదో చెబుతున్నాడు కదా, అంటే అది నార్మల్ది కాదు, అది ఏదో మనకు అపకారం కలిగించేది అని వాడి వాసనలో ఉంది. గురుదేవులు మాకు ఇంకా మాకు అర్థం కావాలి ఎలా చెప్పారంటే, ఇప్పుడు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి వాడిని పాలు తాగించమని నోటికి పాలు అందిస్తే వాడికి ఎవరు చెప్పారు? ఇది సరే, ఇది బాగుంది, వాడికి ఎట్లా వాడి అదే వాడు చూడు. పసిబిడ్డకు పాలు ఇస్తే తల్లి పాలివ్వడానికి వచ్చిన వాడు వెంటనే 2వ పక్కన అదే ఆడపిల్ల అలా మగపిల్లవాడు పుట్టిన వాడికి తల్లి పాలు ఇస్తూ ఉంటే వాడు ఈ పని చేస్తాడు. ఎందుకంటే వాడు ఆ గోచుపానంలో పక్కన తింటాడు. అది నీకు ముందర అనుభవంగా చదివా, వాడికి ముందే అనుభవం అంట. అలాంటి సాంగత్యము, అలాంటి ఆ కామ క్రీడలు వాడికి ముందే తెలుసు. వాడికి ఇప్పుడు పుట్టిండొచ్చు, ఇప్పుడు పుట్టినవాడు ఎవరు? వాసన వాడికి పూర్వ వాసన ఉన్నది అంటానికి చూసే మనం నిజంగానే వాసన ఉన్నది ఒప్పుకోవాలి. వాడికి ఇంకా ఎవరు తప్పలేదు, నోరు ఇట్లా చప్పరిస్తే పాలు లోపలికి పీల్చొచ్చు అని వాడికి ఎవరికి ఇస్తారు? అందరూ అలాగే పాలు తాగారు కదా. ఇప్పుడు పాలు తాగని వాడు ఎవరైనా ఉన్నాడు? ఎవడు తాగడు అంటే గత జన్మలో మానవ శరీరం ధరించాడు, అంటే పాలు తాగే శరీరం కాకుండా పాలు కూడా ఉంటాయి కదా, క్షీరదాలన్నీ ఇలాగే కాదు. అటువంటి జన్మ నుంచి వచ్చి ఉంటే వీడు డైరెక్ట్గా పాలు. వీడు ఇలా కాకుండా ఇంకెక్కడి నుంచో ఇంకా ఏ పక్షి నుంచో ఏమ్మా అలాంటి జన్మ నుంచి వచ్చిన వాడు పాలు పట్టుకోవడానికి వాడు దాన్ని బట్టి వాడి ప్రీవియస్ జన్మ చెప్పేసి ఏదో మరి ఈ పాలు తాగడం వాడికి ఎవడు చెప్పాడు? మనస్సులో నీకు అంటే జీవుడు వాడి లోపల వాసన ఆధారంగా జగత్తు మీద దాన్ని ఆలోచిస్తాడు. ఎలా ఆలోచిస్తుందంటే ఒక వస్తువు వీడి మనస్సులో ముందు వీడి నిర్ణయం అవ్వాలి. ఈ సోఫా తయారు చెయ్యాలి అంటే ఈ సోఫా ముందు వాడి మనస్సులో తయారు కావాలి, దానికి అవుట్లైన్ వాడి మనస్సులో ఉండాలి, వాడు సృష్టించుకోవాలి. అది జీవసృష్టి. ఆ సృష్టిని ఇక్కడ దేని మీద వేస్తాడంటే ఇక్కడ చెత్త ఇది ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎవరు అంటే బ్రహ్మము తన నుంచి వాయువులగ్ని అంటే ఈ పంచభూతాలు పరమాత్మ నుంచే వచ్చాయి. పరమాత్మ నుంచి వచ్చాయా? పరమాత్మే అది అయిందే కాదు.
పరమాత్మే అదైంది. అంటే కిందటి వాళ్ళు వేరుగా లేదు కదా. పరమాత్మే అందులో నుంచి ఆకాశం అయ్యేటప్పటికి ఆకాశాలు శబ్దగుణాలు వచ్చి అది ఆకాశంలాగా కనబడుతుంది. వాయువు అయ్యేటప్పటికి వర్గ స్పర్శలు వచ్చి మళ్ళీ వాడు వాయువుగా కనబడుతున్నారు. అట్లా 5 భూతాలు కూడా బ్రహ్మమే కాకుండా ఇప్పుడు ఈ 5 భూతాలు అనే 5 ఎలిమెంట్స్ నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర వస్తువులు మన ఇంట్లో ఏం కాయగూరలు ఉన్నాయంటే 5 కాయగూరలు. వీటితో మనం వంట చేసుకోవాలి. ఈ 5 ఉన్నాయి. ఇంకో లేదు. ఈ 5 చేత 5 బ్రహ్మమే. ఈ 5 సహాయం చేత వీడేం చేయాలి? నాలో ఏ అవుట్లైన్ అయితే ఉన్నదో దాన్ని దాని మీద పెట్టాలి. నేను చేసిన ఇక్కడ ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మము పంచభూతాత్మకంగా కనబడుతుంది. పంచభూతాలతో నేనేం చేస్తున్నానంటే నేను జీవ సృష్టిని ఒకదాన్ని తీసుకుని దాన్ని ఈ పంచభూతాల మీద పెట్టి వస్తువుగా తయారు చేస్తాను. అట్లా తయారు చేసింది అట్లా ఈ మనిషిగా అడిగేటప్పుడే ఎవడు తయారు చేశాడు? భౌతిక శరీరాన్ని మా అమ్మ తయారు చేసింది. మా అమ్మ నుంచే నాకు ఎముకలు వచ్చి రక్తం వచ్చింది, మామూలు వచ్చి కదా. ఈ భౌతిక శరీరం, ఈ శరీరాన్ని తయారు చేయడానికి ముందు జీవ సృష్టి ఎక్కడ జరిగింది? మా నాన్న మనస్సులో జరిగింది. నాన్న మనస్సులో నాకు ఒక కొడుకు కావాలి, ఈ ప్రపంచంలో తీసుకురావాలి అని వాళ్ళు జీవ సృష్టి ఆ రోజే తయారు. ఆ తయారైనటువంటి దాని సంకల్పమాత్ర సృష్టి అంటే నేను తెల్లబట్ట తెచ్చుకునేటప్పుడే నేను దాన్ని ఏ డిజైన్ వెయ్యాలో ఎలా వెయ్యాలో నిర్ణయించుకుని తెల్లబట్ట తెచ్చుకున్నాను. అంటే నిర్ణయం నాకు అయిపోయిందే. అప్పుడే నా మనస్సులో సంకల్పం మాత్రం సృష్టి దాన్ని చేసి ఆ సృష్టిని నేను ఈ పంచభూతాల సహకారంతో ఈ ప్రపంచంలో పెట్టాను. కాబట్టి నా సృష్టి నేను బ్రహ్మమే. నేను సృష్టించాను కాబట్టి నా సృష్టి కూడా నా ఆధారం మీద ఉండాలి. అది బ్రహ్మమే. దాన్ని దేని మీద వేశానో ఆ పంచభూతాలతో నేను తయారు చేసినటువంటి వస్తువు బ్రహ్మమే కదా. ఇది సత్యం. ఏది విద్య? ఈ మిగిలిన ఈ ప్రాసెస్ అంతా జరిగింది. అయితే జరిగింది కదా. విద్య అంటే నీకు ఎట్లా ఉండాలి? జరగాలి, అనిపించాలి, నిజంగా ఉండాలి. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి చెక్క దుర్నీతత్వం. చెక్కని పోసాను, ఏం చేశాను? పంచభూతాల కార్యంతో ఈ నామరూపాలైన శోభ తయారైంది కదా. ఈ శోభ తయారైందంటే ఇప్పుడు ఈశ్వర సృష్టి అంటున్నాను. ఈ ఈశ్వర సృష్టికి పూర్వం ఒక కార్పెంటర్ మనస్సులో జీవ సృష్టి జరిగింది. ఆ కార్పెంటర్ నాలాంటి వాడు బ్రహ్మమే. వాడు ఏ వాసనా బలంతో తీసుకుని దీన్ని సృష్టించాడు? ఏం తీసుకుని సృష్టించాడు? ఇంతకు ముందు ఎవరో చేసినటువంటి ఒక శోభాన్ని చూసి వాడు దీన్ని తయారు చేశాడు. దాన్ని చేయడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేశాడు. అదంతా లేదు. వాడు సత్యమే, నేను సత్యమే. ఎందుకంటే నేనెందుకు దీన్ని వాడుకుంటున్న వాడిని నేను కాబట్టి దీన్ని సృష్టించిన వాడిని నేనే అంటే ఆ కార్పెంటర్ గా ఉన్నవాడిని నేనే. బ్రహ్మమే ఇది కూడా బ్రహ్మమే కదా. ఇది ఏ వస్తువుతో కాబట్టి చేసింది బ్రహ్మముతోనే, వస్తువు తయారైంది బ్రహ్మముతోనే, చేసిన వాడు బ్రహ్మమే. పాత్రము బ్రహ్మము, అవిస్సు బ్రహ్మము అంటున్నాడు కదా భగవద్గీతలో. అన్ని బ్రహ్మమే. ఎట్లా బ్రహ్మము? హోమపాత్ర వేరే ఉంది, అవిస్సు వేరే ఉంది, ఉత్తిత్తు వేరే ఉన్నాడంటే నువ్వు వేరేలా చూస్తే వేరేగా ఏమా
చేసేవాడు, చేయబడేది, చేసే లక్ష్యము ఎవరిని గురించి చేస్తున్నారు? మళ్ళీ నన్ను గురించే చేస్తున్నారు. ఎందుకు నిన్ను గురించి నాకు అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు? నేను పదవతలో ఉన్నాను, ఎవరైనా ఆ సత్వంలో ఉన్నవాడు ఈ మాట తింటే నీకు అర్థం అవుతుంది. నీకై నీకు అర్థం కాదు. లోపల ముందు తయారైంది, తయారైంది. ఎందుకంటే ఏ వస్తువును చూసినా ఆ వస్తువును తయారు చేసుకోవడానికి నాకు మెటీరియల్ అక్కర్లేదు. ఈ ఉంగరం నీ మనసులో తయారు కదా. ఈ ఉంగరం నీకు నచ్చిందనుకో, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నీ మనస్సులో ఉన్నది అది జీవ సృష్టి. అది అర్థంగా ఉన్నది. నీ మనస్సులో ఈ ఉంగరం తాలూకు ఇది ఎలా ఒప్పులున్నాయి, ఎలా నొప్పులున్నాయి, ఇదంతా వాసన రూపమైనటువంటి వేసుకున్నావు. వేసుకుని ఏం చేస్తున్నావు? ఒక టేబుల్ మీద పెడుతున్నావు. ఇదిగో నాకు ఇలాంటి వస్తువు కావాలి కదా. ఇప్పుడు ఆ వస్తువును చూసి ఇప్పుడు జీవ సృష్టి అన్నమాట. నీ మనస్సులో ఇది జీవ సృష్టి అయిపోయింది. నీ మనస్సులో సృష్టికి పంచభూతాలు సహాయం బ్రహ్మమే కదా. నువ్వు బ్రహ్మమే. ఎందుకంటే పంచభూత సహాయం లేకుండా నువ్వు సృష్టి చేస్తావు. ఇప్పుడు నీ సృష్టిని నువ్వు వ్యక్తం చేసుకోవాలంటే ఇప్పుడు నీ దగ్గర నేనున్న సృష్టి నీకు వ్యక్తం అవుతుంది, నాకు వ్యక్తం కాదు. పంచభూతాలు సహాయం కావాలి. ఇప్పుడు కంసుల వాడికి నువ్వు ఈ ఫిగర్ బొమ్మలు ఇస్తే, అయ్యానా నేను ఇలాంటి నెక్లెస్ పెట్టుకోవాలనుకున్నాను అంటే నీ మనస్సులో ముందుగా నెక్లెస్ తయారైంది. నీ తయారైన నెక్లెస్ ని జీవ సృష్టిని వాడి మనస్సులోకి ఎక్కించావు. పేపర్ ద్వారా ఎక్కించావో ఎలా ఎక్కించావో మొత్తానికి నీ జీవ సృష్టిని వాడి ట్రాన్స్ఫర్ చేయాలి. వాడు బ్రహ్మమే కదా. వాడి దాంట్లో వాడు ఆ చేసుకునేటప్పుడు వాడు ఇంకా వాడికి కొన్ని వాడి వాసనలు యాడ్ చేస్తాడు కదా. ఎందుకంటే నేను దగ్గర మళ్ళీ నగ కేసు పెట్టినప్పుడు నేను అనుకున్నది ఇలాంటిది కాదు అంటున్నావు. అంటే దేంతో కంపేర్ చేస్తున్నావు? నీ లోపల సృష్టి ఉన్నదందామా లేదందామా? ఉన్నట్టుగా కనపడుతూ యథార్థం కానీ మీకు కనపడుతుంది. అది లేదని చెప్తే నువ్వు ఒప్పుకో. నీకు కనపడుతున్నది కదా. కనపడకపోతే ఇప్పుడు బంగారం తీసి వాళ్ళ నెక్లెస్ తెచ్చి పెడితే నువ్వు దేంతో కంపేర్ చేస్తున్నావు? సృష్టిలో కంపేర్ చేస్తున్నావు. కాబట్టి ఆల్రెడీ నీలో సృష్టి ఉంది. ఆ సృష్టి ఉందా దాని జీవం. ఇప్పుడు నీకు ప్రతిమానం అది అది నిన్ను బాధిస్తున్నది. ఇది బాధించింది. ఈ వాడు చేసిన నగ వాడి సొంత వాడు కూడా బ్రహ్మమే కదా. వాడి ఎడిషన్స్ ఒమిషన్స్ వాడు ఏదో చేశారు. దాంట్లో ఇది ఇంకా ఇట్లుంటే బాగుంటుంది అనో, ఇట్లా లేకపోతే బాగుంటుందనో, నువ్వు అనుకున్న దాన్ని కొన్ని కలిపాడు, కొన్ని తీసేశాడు. ఇప్పుడు నేను అనుకున్న దానికి లాగా అది లేదు కాబట్టి నీకు ఈ సృష్టి నచ్చలే. నేను చెప్పినట్టు చేయలేదనుకున్నా అంటే నీలో ఒక సృష్టి తయారైంది. ఈ నెక్లెస్ నిన్ను బాధించగలే. నువ్వు చెప్పినట్టుగా నేను లేను, నువ్వు నన్ను మెడలో పెట్టుకోవాకు అనేది నిన్ను అడగలే. కానీ నీ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది? కాబట్టి నీ డిస్సాటిస్ఫాక్షన్ కి కారణం ఎవరు? నీ జీవ సృష్టి నువ్వు అనుకున్నట్టుగా ఈ నగర ఆలయాన్ని బంగారం అయితే వచ్చింది. నువ్వు అనుకున్నట్టుగా ఈ నగర అదే నువ్వు సృష్టించుకున్న విధంగా కాబట్టి నీకు ఆ సృష్టి నచ్చట్లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నావు? దీన్ని మళ్ళీ మార్చి మళ్ళీ పెట్టు. మళ్ళీ మార్చడం మళ్ళీ అది కాదు. నేను అనుకున్నట్టుగా రాలేదు. ఒక వాసన కోరి ఆ వాసన రూపంగా ఈ లైఫ్ నాకు లేదని సూర్యుడు నాకు నాకు ఇలా చెప్పాడంటే, అమ్మా పెళ్లి చేసుకునే నాడు నీకు భర్త ఎలా ఉండాలనుకున్నాను. ఆ వాసన మీద వాడు ఉండకపోతే నేను ఇప్పుడు కూడా వాడు
శ్వాసంలో లేవు. నీ తర్వాత నువ్వు ఊహించుకుని పెంచుకున్నావు. అప్పుడు ఏమనుకున్నావు? ఒక మొగుడు వస్తే చాలు అనుకున్నావు. ఆ మొగుడున్న వాడు నాకు ఇంత అన్నం పెడితే చాలు అనుకున్నావు. అనుకున్నావా లేదు? నేను చాలా కష్టాలని గురుగారు చెప్పుకుంటే ఆయన ఇప్పుడు తప్పు నీతో వాడికే. ఆ రకంగా నాకు రాలేదు అంటే నువ్వు నీ కోరిక రోజు రోజుకి పెరుగుతుంది. అలాంటి పెరిగిన వ్యవహారంగా వాడు ఉండదు లేదు. అందువల్ల నీకు అసంతృప్తి ఏర్పడింది. ఈ అసంతృప్తి కారణం ఏమైపోతుందో తర్వాత ఫలితం ఏమవుతుందంటే నువ్వు మళ్ళీ వెళ్ళగలవు. ఎందుకంటే నీకు కావలసినటువంటి అటువంటి భర్త కావాలి అంటే నువ్వు మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు కూడా నీకు సేమ్ ఇదే ప్రాబ్లం. కాబట్టి అప్పుడు కూడా నువ్వు మళ్ళీ జన్మకెళ్ళాలి. అలా జన్మకెళ్తూ ఎన్నాళ్ళు జన్మకెళ్ళినా ఎందుకంటే అర్థానికి ఎప్పటికీ అయిపోతుంది. ఇంకెన్నీ అడగనే అడగను. మా గిన్నె ఎలా ఉంటుంది ఎవరా అన్నం వండుకోవడానికి కదా. అన్నం వండుకోవడానికి నీకు గిన్నె పనికి రావాలి. గిన్నెకి చిన్న ఉండదు, నీళ్ళు కారిపోయాలి. కారిపోతే గిన్నె ఉడకదు కాబట్టి. అంతేగాని ఆ గిన్నె షేప్ నీకేమిటి పని? నా జీవితం నాకు నచ్చట్లేదని వాళ్ళందరూ జీవితం నచ్చటం లేదన్నంత వరకు పర్వాలేదు. సూసైడ్ కమిట్ చేసుకుంటే ఏమిటి మళ్ళీ ఇప్పుడు నీకు ప్రతిబంధకమైంది నీ జీవ సృష్టి. నీ ఈశ్వర సృష్టి నీకు ప్రతిబంధకం కాదు. నీ సృష్టిని ఊహించినటువంటి సృష్టిని దీని మీద వేసావు. పంచభూతాత్మకమైనటువంటి ఇక్కడ ఏ వస్తువైనా పంచభూతాలతోనే తయారు. పంచభూతాలు కాకుండా ఏ వస్తుంది? పంచభూతాలు ఎవరనుకున్నావు? పంచభూతాలు బ్రహ్మమే. ఊహిస్తున్న నువ్వు బ్రహ్మవి, సృష్టి చేయగలిగిన నీ మనసు బ్రహ్మము, నిశ్చయించే నీ బుద్ధి బ్రహ్మము, నీలో తయారైన రూపము బ్రహ్మము. ఎందుకని? అది లేదు కదా. మరి లేదంటే నువ్వు కొన్ని సంవత్సరం తర్వాత కూడా నువ్వు అది చెప్పాలంటే అది లేదంటే అది జగన్ విద్యాత్మ నిశ్చయం కావాలంటే ఇది అబద్ధం అని కాదు. వీళ్ళెవ్వరినీ తీయలేదు. మీలో ఉన్న జీవశక్తి ఆ సృష్టి నిజంగా మిథ్యగా అది సత్యం. సత్యం ఉండాలంటే వస్తువుతో తయారు కాలేదు. అందుకనే ఎవరికి కనపడలేదు. ఏ వస్తువుతో తయారు కాలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలంటే అమ్మా కనీసం అంటే ఒక 10 మంది కూలీలు, కనీసం అంటే ఒక 4 నెలలు పని చేస్తే ఇల్లు ఒక్క ఇల్లుని నువ్వు ఒక్క క్షణంలో 4 అంతస్తులు బిల్డింగ్ తయారు చేస్తున్నావు. ఏం మెటీరియల్తో చేస్తుంది? ఎంతమంది కూలీలు వచ్చారు? ఎన్నాళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు? ఏం చేయకుండా తయారయ్యి నీకు యథార్థంగా కనపడుతున్నదే అది విద్య. అది ఇంకా జగత్తు పెరుగుతుంది. ఇంకా సత్యమైన బ్రహ్మను తేగలుగుతా వాళ్ళు అలాగే ఉంటారు. ఎంతున్నాడో అమ్మ అర్థమైందా? సేమ్ కాదు కదా. కాదు ఇలా విద్యా జగత్తు పెరుగుతుంది అంటే ఎలా పెరుగుతుందంటే ఇవాళ నాకు ఒక పెరుగుతుంది. ఇంతే ఉన్నారు వాళ్ళు. చిన్న బరువు తక్కువ ఉన్నాడు, వీళ్ళు పట్టుకోవడానికి వీలుగా ఉన్నాడు కదా. వీడు పుట్టగానే వీడి కాలుపు రూపం నాలో వచ్చింది. ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడు. నేను ఇలాగే ఉన్నాను. ఈ పుట్టినవాడు వేరే ఉన్నాడు. వాడు ఎక్కడెక్కడో పడుకుంటాడు, వాడు ఎక్కడెక్కడో తింటాడు. ఇప్పుడు నా లోపల ఒక కొడుకు తయారు. వీడు పెరుగుతున్నంత వాడు లోపల పెరుగుతాడు చూడండి. ఇప్పుడు నీ కొడుకును నువ్వు ఊహించుకో. పుట్టినప్పటి కొడుకు కాదు నీకు కనిపించేది.
పెరిగే కొడుకు అంటే ఇప్పుడు జీవ సృష్టి ఏమవుతోంది, పెరుగుతోంది. లోపల అది పెరుగుతోంది. ఇప్పుడు నీకు ప్రతిబంధం ఆ కొడుకు పెళ్లి చేసుకునో పెళ్ళాన్ని చేసుకునో నేను వదిలిపెట్టో వాడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను బాధిస్తున్న వాడు హాయిగా పెళ్ళాంతో ఉన్నాడు. ఇప్పుడు నీలో పెరిగిన కొడుకు ఆ విలువ నీ నుంచే వాడు నీకు దూరం పోలేదు. నీలో పెరిగిన కొడుకు నీలోనే ఉన్నాడు. వీళ్ళు ముందు నుంచి బయటలో ఉన్నారు. పిల్లల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు సంబంధం లేదు. లోపల ఉన్న వాడితో నువ్వు వెనవేసుకుని నా కొడుకు అని ఏడుస్తున్నావు. వీడు ఒకవేళ వాడు చచ్చిపోయినాడు. వాడు కూడా వాడి కర్మ బుద్ధి వచ్చాడు, వాడి కర్మ బుద్ధి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నిన్ను బాధిస్తున్న వాడేవాడు నీ కడుపులో ఉన్న కొడుకు, నీ లోపల ఉన్న కొడుకే నిన్ను బాధిస్తాడు. ఏది ఉంగరం పోతే నాకు అట్లాగే అనిపించింది. ఇది ఆలోచిస్తూ ఉన్నారు. జీవ సృష్టి ప్రతిబంధకం, ఈశ్వర సృష్టి సహజం. నీకు ప్రతిబంధకం కాదు. ఈశ్వర సృష్టిని నేనేం చేయలేదు. ఇవన్నీ వస్తువులు మనలో సృష్టించుకున్నటువంటి సృష్టి మనకు ప్రతిబంధకం అనుకుంటున్నాను. స్కూటర్ మీద కూర్చున్నాను. మన వీకెండ్ దగ్గర నుంచి టర్మైన్ వస్తున్నాను. ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు అరటి పండించారు. ఆయన కోసం నాకు పోయి ఇంటికి వచ్చి ఆయన గొప్పని అక్కడే ఓపెన్ చేసేసి ఇచ్చింది. ఆయన పండు బాగా నా పండు నా చేతిలో పట్టు చీర కట్టుకున్నాను. ఈ పండు ఇట్లా చేతిలో ఈ పండు అరటి పండు కదా, ఆ రసం ఏదైనా పడి నా చీర కడిగితే ఇది అది వచ్చిన మరొక పోదు. మీ పండు ఏం చేశారన్నా నేను తినేశాను. మరి నేను కూడా తినేస్తూ పని అయిపోతుంది కదా. ఈ పండు చేతిలో పడుతుంది. ఈ ఒక పండు ఎక్కడ తీసుకుపోతాను అందరూ పోతున్నాను. కాబట్టి ఈ పండు నేను కూడా తినేస్తూ ఉండిపోతున్నాను. ఆ పండు తినేస్తే ఆ చివరి చెప్తున్నా ఆ చెప్పుని విసిరేసుడే ఉంగరం ఉన్నప్పుడు నేను అనుకుంటున్నది ఎన్నమాట. జీవ సృష్టి ప్రతిబంధకం, ఈశ్వర సృష్టి నీకు ప్రతిబంధకం కాదు అని గురువుగారు మాట చెప్తారు. కోపం మీద వెళ్తున్నా కానీ ఈ మాట ఇది కాస్త ఇట్లా పడిపోయిందేమో వెంటనే ఈ వేలు వచ్చింది కదండి. ఈ వేలు పట్టుకుందంటే ఈ ఉంగరం నాకుంది. ఉంగరం పోతే అంత దూరం విసిరేసాడు కదా. ఆ విసిరేసినప్పుడు ఆ అటువంటి చెప్పుతో పాటు ఈ ఉంగరం కూడా ఎక్కడ పడేది మనకు దొరకదు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఉంగరం ఇన్ని సంవత్సరాల బట్టి నా వేరు నీ వేరు వదిలిపెట్టి పోతున్నా. దీన్ని ఎన్నిసార్లు నేను చాలా గౌరవంగా చూసుంటా. ఎక్కడ ఏ బాత్రూంలో పడకుండా, ఎక్కడ మర్చిపోకుండా, ఎక్కడ కాలేకుండా మాకు నా వేరు పెట్టుకుని ఇంత గౌరవంగా చూస్తే ఇది నన్ను వదిలిపెట్టి నిమిషంలో క్షణంలో వెళ్ళిపోతున్నాను అనుకోండి. ఇది వెళ్ళిపోతుంది నాకు చెప్పకుండా. ఇది ఈశ్వర సృష్టి. ఇప్పుడు జీవ సృష్టి నాలో దీన్ని ఆల్రెడీ దీని కాలుగా నన్ను బాధించేది ఎవరు? నా లోపల ఉన్న ఉంగరం నన్ను బాధిస్తుంది. అలా నా లోపలి జగత్తు నన్ను బాధిస్తుంది. బయట జగత్తు నన్ను బాధిస్తుంది. ఇది ఎంత ఆనందం కలిగింది నిజంగా. నువ్వు బాధిస్తున్నాను. నువ్వందరితో రిలేషన్షిప్ ఉంగరం ఎలా గుర్తించుకున్నావో, కొడుకును ఎలా గుర్తించుకున్నావో, బంధుత్వాన్ని ఎలా గుర్తించుకున్నావు. కొడుకు అంటే ఇలా ఉండాలి, కూతురు అంటే ఇలా ఉండాలి, అత్తగారంటే ఇలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. వీళ్ళతో రిలేషన్షిప్ నువ్వు ప్లస్ వాళ్ళు ఈ బంధుత్వం ఇది నిర్ణయిస్తున్నావు అన్నది. ఒకరితో కాదు. పక్కవాళ్ళంటే ఇట్లా ఉండాలి, గురువు గారంటే ఇట్లా ఉండాలి, ఏదో నీ ఇష్టం. నీకు చాలా అంటే అర్థమే లేదు. ఏమ్మా అందుకే శుభ్రపెట్టింది. ఎక్కడికన్నా వెళ్ళి అన్ని కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి కూర్చొని కర్నూలులో పాఠం చెప్పండి. అందరినీ ఎట్లా గౌరవిస్తారు. శుభ్రం నాకు పెళ్లి గడుపుతుంది.
మీరు ఇట్లా బాగుంది టీచర్ లాగా పాటలు చేస్తే ఎవరు మీరు ఇట్లా వేసుకుంటారండి అంటే నాకు అంటే గడ్డాలు మీసాలు అక్కడ సన్యాసి లాగా ఉన్నది అక్కడే గురువని మనసులో తీసుకుంటారు. రంగు వేసేవాడు ఎలాగైతే గట్టిత వస్త్రం అన్నాడు కదా, ఆ తర్వాత బొమ్మ వేస్తున్నాడు కదా. ఇంకా నీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. ఒక చోట మడి చేసి సస్యం వా శాఖవ్యాపం వా సర్వతో అంకులితం యథ కోమలం తదే వైష కేలవో జగదంకురం. ఒక చోట మడి చేసి గొడ్లు, తోటకూర గింజలు, ఇలాంటి బచ్చలి గింజలు, ఇలాంటి కొన్ని గింజలు, అన్ని గింజలు విత్తనాలు చోట అది మొలిచింది. మొలిచినప్పుడు అన్నీ కూడా మెత్తగా కోమలంగా ఉంటుంది. కొన్ని అయిన తర్వాత వరిగడ్డి ఎట్లా పెరుగుతుంది. గొడ్డు కూడా వేశాను, బచ్చలి కూర విత్తనాలు వేశాను, ఆ తర్వాత ఇంకేంటి తోటకూర గింజలు వేశాను. ఇవన్నీ పెరిగే వచ్చేటప్పుడు కోమలంగా పెరిగిన తర్వాత వాటి వ్యవహారంలో అవి పైకి వస్తుంది. గడ్డి ముట్టుకుంటే వరుకుగా ఉండి కోసుకుంటుంది. ఆ కోసేతను ఆ గడ్డి గింజలోనే ఉంటుంది. మరి అన్నీ ఒక మడిలోనే దానికి అలాంటి గుణం ఉంటుంది. ఈ బచ్చలి గారికి తీగలాంటి గుణం ఉంటుంది. తోటకూరగా అంత లావుగా ఉంది కూడా కాడ విడవగానే విరిగి. ఈ గుణాలన్నీ మరి అదే మడిలో ఉన్న ఆ నీళ్లు అన్నీ కూడా పంచభూతాలు, అదే గాలి, అదే ఎండ, అన్ని సేమ్ ఉన్నప్పటికీ ఎందుకు వీటిల్లో ఈ డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ కారణం ఏమిటి? విత్తనంలో ఏ విత్తనంలో ఏది ఉంటుందో అది. కాబట్టి ఈ మనుషులందరిలో ఎందుకు ఇలాంటి గుణాలు, ఎందుకు ఇలాంటి వ్యవహారాలు వస్తున్నాయంటే ఆ వాసనారూపమైనటువంటి ఆ విత్తనం తెచ్చుకుంటున్నారు. ఎవరైనా నీకు ఏమన్నా నిన్ను అన్నప్పుడు నీకు నచ్చని వ్యవహారం జరిగినప్పుడు చేదుగానే ఉంటుంది. కానీ ఇవాళ కాకరకాయే మనకు వస్తుంది. దాని చేదు నువ్వు ఎలా పోగొడతావు? నువ్వు ఎక్స్ట్రా బెల్లం వేసి, ఎక్స్ట్రా చింతపండు పిండి పెట్టి మొత్తానికి దాన్ని తినేటట్టుగా యోగ్యంగా చేసుకుంటావు. నీకు దొరికిన వాళ్ళు వీళ్ళలో నీకు మంచితనాన్ని వెతకదు. నువ్వు ఏం కలుపుతావో కలిపి వాళ్ళని అది జీవితం అంతే. తీర్పు నీకు కలగాలి. అందుకనే దృష్టి జ్ఞానమయం. నీ దృష్టి జ్ఞానమయం అవుతే ఇప్పుడు తయారైన వాడు బ్రహ్మమే, ఎదురుగా ఉన్నవాడు బ్రహ్మమే, వాడు పరమాత్మే. కానీ వాడి గుణాలు, ఆ గుణాలుగా పరమాత్మే. కానీ ఆ వేసిన విత్తనం వల్ల కానీ వాడు నీకు దొరికాడు. అంటే నీకు దొరికాడు అంటే ఇప్పుడు నీ బడిలో వాడు ఈ దుష్టబుద్ధి ఇలాంటి ఉన్నది అని అంటున్నాడే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది దుష్టం, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో దుష్టం కాదు. ఎందుకంటే వాడు కూడా బ్రహ్మమే. అది గురుదేవుడు అందరూ బ్రహ్మముడే కాదు. బ్రహ్మం కాని వాడు ఎవరు లేరు కదా. అసలు ఇంకో కాని వస్తువే లేదు కదా. మరి అయినా కూడా బ్రహ్మమైనా వాడు దొంగవాడుగా ఉన్నాడు, వీడు ఎంతగా ఉన్నాడు, వాడు
అన్నాడు, వాడు ఇంకో రకంగా ఉన్నాడు. మరి ఇవన్నీ మనం నాకు నచ్చటం లేదు కదా. నీకు ఏ పాయింట్ వాడిలో నచ్చటం లేదు ఆ పాయింట్ విచారిస్తూ ఇది గుణాల వ్యవహారం. వాడు మనిషి, వాడిని ద్వేషించేవాడు. ఆ గుణాన్ని మాత్రమే నువ్వు మాత్రమే ప్రయత్నం కాలేదనుకో, నువ్వు నిజమైన ఒక్కర్లే. అది నీకు అనుకూలంగా బురుసు బెల్లం పెట్టుకుని కాకరకాయ ఎలా తింటావు. సమస్య వాడిని మార్చినందు వల్ల మీరు మార్చాను కదా, మీరు చాలా గ్రేట్ కదా, వాడు మళ్ళీ జన్మకు రాడా, వాళ్ళ ఆ జన్మకు రావడానికే వెళ్తాడు. దానివల్ల అసలు సమస్య ఉండదు. సమస్యమని ఈ రెండు కాళ్ళు ముందు పెట్టి ఈ కాళ్ళు వాడు తీసుకున్నాడు. వాడు జన్మకు వెళ్ళేటప్పుడు వాడి తాలూకు వ్యవహారం ఈ శరీరంలో ఉండగానే ఇంకో శరీరంలోకి వాడు వెళుతున్నాడు. అప్పుడే ఉదయం అప్పుడే మరి ఈ వాసమే కదా అక్కడికి వెళుతుంది. ఎన్ని ఇళ్లలోకి మార్చినా నలుగురికి ఆరాధన వచ్చింది, కానీ ఇంకోటి ఎలా వస్తుంది, దాని విత్తనంలో ఉన్నదే. అలా ఎవరి విత్తనం ఏ విత్తనం ఉంటే ఏ వాసనని తీసుకుని వాడి జన్మకు వచ్చాడో వాడు మార్చుకోవాలి. వాడు బ్రహ్మము అని మార్చుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఈ ప్రదోషం పాము మీద తాడు అమ్మో భయపడుతున్నాను, నా పాము కనిపిస్తోంది అని అనుకుంటే వాడితే వాడు ఇది నిజంగా పామా కాదా తెలుసుకోవాలి అని అనుకుని వాడు టార్చరేటుకోవాలి. అంటే వాడికి దొరకపోయినా డాక్టరేట్ ఇవ్వకపోయినా వచ్చి చూస్తాను. నేను కొంచెం టార్చరేటుకోకుండా వెతకను, నేను పామని భయపడుకునే చెప్తాను. వాడిని చదవడం లేదు. వాడు తాడు వెతుక్కోవడానికి ప్రయత్నం చేసి తాడు వాడు గమనిస్తాడు, తాడు కనిపిస్తుంది, బయటని తెచ్చుకుంటుంది. వాళ్ళు అక్కడ విధంగా అంటే ఎలాగో ఉండాలి, జగత్తు వాడు ఇలాగే ఉంటాడు. వాడు మళ్ళీ మళ్ళీ జన్మకు వెళ్తూ ఉంటాడు. ఎలాగే వీళ్ళందరినీ ఇంకా మారుస్తారు. వాళ్ళు మార్చే పని నీకు అక్కర్లేదండి, నువ్వు మారదాన్ని ఎవరికి వాడు